అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు అంజుమ్ ఛానల్. రోజు పప్పులు, ఫ్రైలు, పచ్చళ్ళు తిని బోరెక్కిపోతున్నాం కదా. ఈరోజు పాలతో పెద్దుల్లిపాయ కారం చేసుకుందాము. వాటికి ఏమేం పదార్థాలు కావాలో చూద్దాము రండి. పాలు, కారం, జీలకర్ర, ఆనియన్, ఎల్లుల్లి, కరివేపాకు, ఉప్పు, తాలింపు గింజలు, నూనె తర్వాత తీసుకుందాము. వీటితో మనము ఎమ్మి అయిన పెద్దుల్లి పాల కారం చేసుకుందాము రండి. చూస్తున్నారా? ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఆనియన్ వేసుకున్నాము, జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్, ఫైనల్గా కారం. ఇది మిక్సీ పట్టిద్దాము. ఇప్పుడు మనము అలా చక్కగా మిక్సీ పట్టేసాము. చూస్తున్నారు కదా, ఇలా ఆనియన్ అంతా ఇదయ్యి ఇలా వచ్చింది కారం. చూడండి, ఆ కారం అంతా అలా మిక్సీ పెడితే అలా ముద్దలా అలా వచ్చింది. దీనిలో మనం ఏమేమి వేసాము? ఉప్పు, కారం, ఆనియన్, ఎల్లుల్లి, జీలకర్ర ఇలా వేసాం. ఇప్పుడు తాలింపు వేయడానికి ఈ కావలసిన పదార్థాలన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. నూనె అలా వేడెక్కుతుంది. నూనె వేడెక్కిన తర్వాత మనం వీటిలో తాలింపు గింజలను వాడుకుందాము. ఇది ఆవాల నూనెనా, మన హెల్త్కి చాలా మంచిది. అందుకని ఈ నెలలో నేను ఆవాల నూనె తీసుకున్నాను. ఎండుమిర్చి, మనకు తాలింపు అలా వేగింది కదా, దీనిలో కరివేపాకు వచ్చి పైన పడుతుంది బియ్యం, అంటే ఏం లేదు. ఇంకా దానిలో మనము ఈ కారాన్ని మిశ్రమాన్ని ఇలా కలిపేసుకున్నాము. అలా ఆ కారాన్ని అలా కలిపేసాము. దీనిలో ఇప్పుడు పాలను వేసుకున్నాము. పాలు సిమ్లో పెట్టి వేసుకోవాలి. అలా కలుపుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. పాల ఉల్లిపాయ కారం చాలా టేస్ట్ వచ్చింది నాన్న. చూద్దాం ఎలా. కారం పాలల్లో అలా ఉడుకుతుంది. చూడండి, అలా కొంచెంగా తిప్పుదాము. సిమ్లో పెట్టుకొని ఇలా చేసుకోవాలి నాన్న. సిమ్లోనే పెట్టండి, ఎందుకంటే పాలు కదా, తొందరగా ఇరిగే ప్రభావం ఉంటుంది. నూనె ఇడుస్తుంది, చూస్తున్నారు కదా. సిమ్లో పెట్టి కొంచెం తిప్పుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది నాన్న. దీనిలో మనము ముద్దపప్పు, నెయ్యి, వేడి అన్నంలో అయితే చాలా రుచి వచ్చింది, చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, మన ఇంట్లో ఏం కర్రీ లేదు, మన ఇంట్లో కొంచెం పాలు ఉన్నాయి, కారం, ఎల్లుల్లి ఉన్నాయి, పెద్దుల్లిపాయ ఉంది, చాలు. పురాతన కాలం బిర్యానీ అన్నట్టు ఉంటుంది. చూడండి ఎంతగా టేస్ట్ వచ్చిందో చూడండి. చూడండి నాన్న, పాలతో పెద్దుల్లిపాయ కారం చాలా ఎమ్మిగా వచ్చింది. ఇప్పుడు దీనిలో మనము ముద్దపప్పు, వేడి అన్నం, నెయ్యి ఉంటే చాలా రుచిగా తిందాము. తర్వాత చూపిస్తాను. చూడండి నాన్న, పెద్దుల్లిపాయలు, పాలతో చేసిన కారం, నెయ్యి, ముద్దపప్పు, వైట్ రైస్, ఎమ్మి
ఫుడ్. తినేద్దాం రండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.